హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు మీకోసం సూపర్ హెల్తీ న్యూట్రిషన్ లడ్డూని చూపించబోతున్నాను, అది కూడా రాగి పిండితో. దీన్ని చాలా తక్కువ నీతో చేస్తారండి, పంచదార వేయకుండా. రాగుల్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ పర్ఫెక్ట్ హెల్తీ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి సూపర్ మార్కెట్స్లో, కిరాణా షాప్స్లో అవైలబుల్గానే దొరుకుతుందండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ రాగి పిండిని 3 లేదా 4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. చూడండి, రాగి పిండి 4 నిమిషాల తర్వాత కొద్దిగా రంగు మారింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు దోరగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టును తీసేసుకోవాలి. పల్లీల పైన ఉన్న పొట్టునంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, ఫైన్గా చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని రాగి పిండిలో వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత మూడింటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి. రాగి పిండి, పల్లీల పొడి, కొబ్బరి పొడి 3 బాగా కలిసేంత వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. 2 స్పూన్ల జీడిపప్పును వేసుకోవాలి. 2 స్పూన్ల దంచి పెట్టుకున్న బాదంను వేసుకోవాలి. మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. కావాలంటే పిస్తాను కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని వేసాక ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లం తరుగును వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి ఒక తీగపాకం రావాలండి. బెల్లం పూర్తిగా కరిగి తీగపాకం అనేది మనకు రెడీ అయిపోయిందండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. తీగపాకం ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో తీగపాకాన్ని వేడిగా ఉండగానే కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం పూర్తిగా అయిపోయేంత వరకు పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, బెల్లం పాకం అనేది మొత్తం వేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇలా కలుపుకున్న పిండిని ఒక చిన్న ముద్దను తీసుకొని మీకు నచ్చిన సైజులో రాగి లడ్డూలను చుట్టుకోవచ్చండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అన్ని లడ్డూలను కూడా ఇలాగే చుట్టుకోవాలి. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హెల్తీ అండ్ ప్రోటీన్ న్యూట్రిషన్ లడ్డు రెడీ అండి. ఈ రాగి లడ్డూను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నజరేని ఫుడ్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.